వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే, నేను మా మమ్మీ అండ్ మా పిల్లలు రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో సమ్మర్ హాలిడేస్కి కదా అని చెప్పి ఇంకా మా పిల్లలు నేను మమ్మీ వైజాగ్ అయితే బయలుదేరిపోయాం. మా మామయ్య వాళ్ళ ఇంట్లో 2 days ఉండి వద్దామని చెప్పి. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము. మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 days ఉండి వస్తాము. అంటే పెద్దమ్మ అందరూ ఉంటారు అక్కడ, అందుకని చెప్పి వెళ్ళి ఒక 2-3 days అలా ఉండి వస్తామన్నమాట. సో అలానే ఇప్పుడు కూడా బయలుదేరాము. బట్ మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి చాలా టైం అయిపోయింది అండ్ లంచ్ టైం అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది కదా అని చెప్పి మధ్యలో రెస్టారెంట్ దగ్గర ఆపామన్నమాట. ఇక్కడ ఎండాడ దగ్గర సోమా రెస్టారెంట్ అని ఉంది, ఇక్కడ ఆపామన్నమాట. ఈ రెస్టారెంట్కి నేను చాలాసార్లు చూసాను బట్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఎప్పుడు ఈ టైంకి అనేది ఇటు వచ్చే వాళ్ళం కాదు. టైం అంటే లంచ్ టైం ఆర్ డిన్నర్ టైం అయితేనే కదా మనం వస్తాము. బట్ ఆ టైంలో నేను ఎప్పుడూ రాలేదు, అందుకని ఫస్ట్ టైం అనమాట నేను వచ్చింది. ఈ రెస్టారెంట్కి నేను రావడం అయితే ఫస్ట్ టైము. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి నిజంగా. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. మా పిల్లలు అండ్ మమ్మీ నేను చాలా ఎంజాయ్ చేసాం ఫుడ్కి. డెఫినెట్గా మీరు ఎవరైనా ఇటువైపు వస్తే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చి ఫుడ్ అయితే తినండి, అంత బాగుంది నిజంగా. నాకైతే బాగా నచ్చింది, సో అందుకే చెప్తున్నా. ఇక్కడైతే నేను చికెన్ మెజెస్టిక్ తీసుకున్నాను. దీంతోనే మా పాప పాటలు పడుతుంది. యాక్చువల్గా దానికి ఫోర్క్తో తినడం రావట్లేదు, అంటే పెద్ద పెద్ద పీసెస్ వచ్చేస్తున్నాయి. సో వద్దులేరా హ్యాండ్తో తినే అని చెప్పాను, బట్ అయినా లేదు మమ్మీ నేను నేర్చుకొని మరి తింటా అని చెప్పి ఎలాగోలా సాధించేసింది. మా పిల్లలు ఏంటంటే ఇంట్లో ఫుడ్ తినడానికి ఇష్టపడరు, బయట ఫుడ్ బాగా తింటారు. అందరు పిల్లలు అంతేనేమో. సో నేను ఎక్కువగా పెట్టను అలా బయటకు వస్తేనే తప్ప. సో ఇక్కడ ఇంకా షవర్మా తీసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ యాపిల్ మొజిటో తీసుకున్నాను. సో చాలా టేస్టీగా ఉందండి ఫుడ్ అయితే. డెఫినెట్గా వచ్చి మీరు కూడా ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. సో ప్లీజ్ నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, కొంచెం ఒక చిన్న లైక్ చేసేయండి, అలాగే ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను ఇలానే ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.